వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్‌లో 'ఉగాది కానుక' రిలీజ్ అయిన సినిమా 'రాబిన్ హుడ్'. ఇది నిన్నైతే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. అదే ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అది ఫస్ట్ హాఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే ఆద్యంతం రక్తి కట్టించే విధంగానే పర్లేదు బాగా అనిపించింది. మనకైతే ఆ కామెడీ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటాం. తర్వాత పాజిటివ్ ఏదైనా ఉందంటే మన నితిన్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అండ్ బీజీఎం కూడా ఓకే అనిపించాయి. పర్లేదు. అది ఓకే. మనమైతే జస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు దానికోసం అయితే. ఆ తర్వాత ఇంకా పాజిటివ్‌గా మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అనుకుంటే వన్ లైనర్స్ బాగా అయితే పేలాయి అని చెప్పుకోవచ్చు. అవైతే నాకు చాలా చాలా బా నచ్చాయి. వన్ లైనర్స్ అయితే ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయినాయి. లాజిక్‌లు పక్కన పెట్టి కామెడీని ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బా నచ్చుద్ది. ఇంటర్వెల్ ముందొచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. ఎక్సలెంట్‌గా నవ్విస్తాయి ఆడియన్స్‌ని అయితే. ఆ తర్వాత శ్రీలీల కూడా బానే చేసింది తన రోల్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా పాజిటివ్ ఏదైనా ఉందని చెప్పుకోవాలంటే మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బానే వర్కౌట్ అయినాయి అవి కూడా. ఇక ఈ సినిమాలో ఉన్న నెగెటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఫస్ట్ నెగెటివ్ ఏదైనా ఉందంటే అది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత కామెడీని బాగా లీడ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ ఆ రేంజ్‌కి మించి ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కానీ దానికి మించి కాదు కదా! దాని దరిదాపులు కూడా లేకపోతే ఆశించిన ఫలితం అయితే దక్కదు సినిమాకి. ఇంకొక మైనస్ ఏదైనా ఉందంటే కేవలం కామెడీని నమ్ముకొని మాత్రమే ఈ సినిమా తీసినట్టయితే అనిపిస్తది. గత చిత్రాలతో పోల్చుకుంటే 'వెంకీ కుడుములు' అయితే అసలు కథ మీద ఎక్కువైతే కాన్సంట్రేట్ చేయలేదనే తెలుస్తుంది మనకి. ఎందుకంటే రొటీన్ స్టోరీని లాగేసి సేఫ్ జోన్‌లో సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేసినట్టు అనిపిస్తది సెకండ్ హాఫ్ చూస్తే. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తది. కొన్ని కొన్ని కామెడీ సీన్‌లు లేకపోతే ముఖ్యంగా ఆ 'రాజేంద్ర ప్రసాద్', 'వెన్నెల కిషోర్' వాళ్ళ కాంబినేషన్ గనుక సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ హాఫ్ పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండేది. కానీ వాళ్ళిద్దరైతే కొంతమేరకు సేవ్ చేశారనే చెప్పుకోవచ్చు. అలాగే చివర్లో వచ్చే క్యామియో మన 'వార్నర్ భయ్య' ఆయనైతే మంచి క్యామియోనే పడిందని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక పాజిటివ్ ఈ సినిమాకి. కానీ ఎప్పుడు 'చలో' లేదా 'భీష్మ' ఈ 2 సినిమాలు ఎలా అయితే తీసాడో ఆ రేంజ్‌లో అయితే హిలేరియస్‌గా ఉంటదని అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ జస్ట్ ఓకే సినిమా. జస్ట్ వన్ టైమ్ వాచబుల్‌లా అయితే ఉంటది ఈ సినిమా. నాకు తెలిసి ఈ వీకెండ్‌లో మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే ఫ్యామిలీతో కలిసి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సినిమా అయితే నవ్వుకోవడానికి పర్లేదు. ఓకే అనిపిస్తది. మరీ అంత తీసి పడేయాల్సిన విధంగా అయితే లేదు. 'జీవి ప్రకాష్ కుమార్' మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే 'అదిదా సర్ప్రైజ్' సాంగ్ అయితే చాలా బావుంటది. అలాగే మిగిలిన వాటిలో కొన్ని సాంగ్‌లు కూడా బానే పర్లేదు వర్కౌట్ అయినాయి. ఇక బీజీఎం కూడా ఓకే. సినిమాకి తగ్గట్టుగానే ఉన్నది. బట్ ఆ నితిన్ లుక్స్ మాత్రం చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి కొన్ని చోట్ల. అది మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. అలాగే శ్రీలీల కూడా చాలా గ్లామరస్‌గా కనిపిస్తది. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే నాకు ఒక అబోవ్ యావరేజ్ సినిమా అయితే అనిపించింది. వన్ టైమ్ వాచబుల్ అని అనిపిస్తది. ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసుంటే కథ మీద ఇలా కామెడీని నమ్ముకొని అలా ఎళ్ళకోకుండా ఉండుంటే ఓ రేంజ్‌లో ఉండేది దీని ఫలితం. సినిమా చూస్తే ఏమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.